ఈ ఎన్నికలు జనరల్గా సహజంగా జరిగే ఎన్నికలు ఒక రకమైతే ఈ 18వసారి జరిగేటటువంటి ఎన్నికలు చాలా ప్రమాదకరంగా కొనసాగుతున్నాయి అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను యావత్ ప్రజానికానికి స్పష్టం చేస్తా ఉన్నా. ఎందుకు ఆ మాట మనం మాట్లాడుతున్నాము అంటే, రాజ్యాంగంలో రాసుకున్నటువంటి విలువలన్నిటికీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. ఆర్బీఐని మొత్తంగా తీసేసే పద్ధతుల్లో ఈరోజు కొనసాగుతున్నది. ఎన్నికల కమిషన్ అనేటువంటిది పారదర్శకంగా ఒక జడ్జితో, సుప్రీంకోర్టు జడ్జితోటి ప్రధానమంత్రి ప్రతిపక్ష పార్టీ నాయకులతో కొనసాగేటటువంటి దాన్ని మన నరేంద్ర మోడీ గారు, ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో ఉండేవారు, ఒకరు మాత్రం ఆపోజిషన్ లీడరు అంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళు అయితే ఆ ఎన్నికల విధానంలో ఎన్నికలు ఎట్లా సజావుగా కొనసాగడానికి అవకాశం ఉంది? ఇది ప్రమాదకరమా కాదా మీరు ఆలోచించండి. రాజ్యాంగంలో అన్నిటినీ సమీకరించి క్రోడీకరించి ఒక పారదర్శకతతో కూడుకున్నటువంటి విధానాల్ని రూపొందించే సందర్భంలో ఈరోజు ఒకే రకమైనటువంటి ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే భాష, ఒకే పద్ధతి. అసలు ఈ భారతదేశం ఏమిటి? భారతదేశంలో ఉండేటటువంటి అన్ని మతాల సమాహారం ఏమిటి? ఈ పరిస్థితుల్లో ఒంటెత్తు పోకడాలతో ఒక ఉన్మాదపూరితమైనటువంటి రాజ్యాంగాన్ని మేమేమంటున్నామంటే, రేపు కనుక అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదు. ఇది వాస్తవం. ఇది వాస్తవమైన పరిస్థితి. ప్రజలు ఆలోచించకపోతే ఇంతటి కనీసమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా మనం పొందలేము. ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్లో ఇట్లాంటి సమావేశాన్ని కూడా నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఈరోజు కేంద్రంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పడానికి మేము బయలుదేరితే మా వెనకాల మూకలు వస్తున్నాయి, దాడులు చేస్తున్నాయి, బస్సుని ధ్వంసం చేస్తాం, తగలబెడతామని మాట్లాడుతున్నారు. అంటే ఈ విలువలు ఎక్కడ పోతున్నాయి? అసలు సమాజానికి ఏం నేర్పుతున్నారు వాళ్ళు? మోడీ గారు మాట్లాడుతున్నారు, పర్వాలేదు, ఎవరైనా మాట్లాడుకోవాలి ఎన్నికల కోసమని. కానీ ఆయన సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కే సాత్ అని మాట్లాడుతున్నాడు. ఈ దేశంలో నువ్వు రాకంటే ముందు 40 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉండేటువంటి ప్రజలు 5,000 నుంచి 10,000 లోపు భారతదేశంలో జీవిస్తున్నారు. ఇది నీకు కనబడట్లేదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎప్పుడో మన్మోహన్ సింగ్ మాట్లాడినటువంటి మాటలు ఆయన మాట్లాడిందో లేదో తెలియదు, అవి కటింగ్ చేశారో తెలియదు. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, ఏమని మాట్లాడుతున్నావు? ఈ 40 కోట్ల మంది 5 నుంచి 10,000 లోపు బతుకుతున్నారు అంటే ఇది భారతదేశం సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితే కాదా? ఏం నడుస్తుంది భారతదేశంలో? నువ్వు సబ్కా విశ్వాస్ అంటున్నావు. ఏమిటి సబ్కా విశ్వాస్? సబ్కా సాత్ అంటున్నావు. మరి ఈ 50 కోట్ల మంది ఎవరి సాత్లో ఉన్నారు? 10 ఏళ్లుగా నీ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి ఈ ప్రజానికానికి నువ్వేమిచ్చావు? పోనీ నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు సంవత్సరానికి. అంటే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు. 20 కోట్ల ఉద్యోగాలు అంటే 100 కోట్ల మంది వాళ్ళ వెనకాల ఉంటారు. ఒక్కొక్క కుటుంబానికి 20 కోట్ల ఉద్యోగాలు అంటే ఒక కుటుంబానికి 5 మంది లెక్కేస్తే 100 కోట్ల మంది భారతదేశంలో ఈరోజు ఉండేటువంటి 140 కోట్ల ప్రజానికానికి సంబంధించినటువంటి ఉపాధి, అది ఉద్యోగం. అది ఎక్కడ ఉంది? అది ఎందుకు చేయట్లేదు? కొన్ని ఉపాధిని కల్పిస్తున్నావా? లేదు. ప్రభుత్వ రంగాన్ని అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. విశాఖ హుక్కు కొట్లాడి 370 మంది చనిపోయి 3 లక్షల కోట్ల ఆస్తిగా దాన్ని తీర్చిదిద్దితే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో కూర్చొని దాన్ని నేను 30,000కి ఆదానికి అమ్ముతున్నానని మాట్లాడటం అంటే ఇది ఎంతటి దుర్మార్గమో మనం ఆలోచించాలి. ప్రజలు ఆలోచించకపోతే చాలా కష్టం. ఎల్ఐసి 70% ఈరోజు భారతదేశంలో ప్రజలు నమ్ముతున్నారు. దాన్ని మా ఎల్ఐసి అని మాట్లాడుకుంటున్నారు. దాన్ని 10% మొన్న అమ్మేసావు షేరు. మొత్తం అమ్మటానికి నువ్వు 5 సంవత్సరాల పైప్ లైన్ అనే పేరు మీద నువ్వు అమ్మటానికి 6 లక్షల కోట్లను నువ్వు తీసుకోవడానికి ఒక ప్రణాళిక వేసావు. ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి సంస్థల్ని బిఎస్ఎన్ఎల్ అండి. బిఎస్ఎన్ఎల్ ఎవరిది? ప్రజలది, ప్రభుత్వానిది. 93,000 మందిని ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్లో కలిపి 93,000 మందిని విఆర్ఎస్ పేరు మీద బయటకు పంపించారు. ఇక ఉద్యోగాలు లేవు. అది ఎందుకు పంపించావు? అదాని మన దోస్త్ అంబానీది ఉంది కదా, జియో ఉంది కదా. జియో పెరగాలంటే బిఎస్ఎన్ఎల్ నష్టం కావాలి, బిఎస్ఎన్ఎల్ ఉండకూడదు. ఎవరి సబ్కా సాత్, సబ్కా విశ్వాస్ అంటే ఏమిటి అసలు? 144 కోట్ల భారతదేశ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వెనకడికి ఆయన మాట్లాడాడు చాలా మాటలు. నేను ఛాయ్ అమ్మి వచ్చినా అంటే గర్వం, మాకు కూడా గర్వమే. ఛాయ్ అమ్మిన వాడు ప్రధాని అయితే ఎవడు కాదంటాడు? బీసీ ప్రధాని అయితే కాదని ఎవరంటారు? కానీ నువ్వు ఛాయ్ అమ్మినంత అవలీలుగా ఈరోజు భారతదేశాన్ని అమ్ముతున్నావు. ఇది దుర్మార్గమైన విషయం. రైలు అమ్ముతున్నారండి. నిన్న నేను వీడియోలో చూశాను. అన్నిటికీ సౌత్ సెంట్రల్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే అని ఇట్లా ఉంటాయి. నిన్న నేను చూశాను ఆదాని రైల్వే అని ఉందండి. ఇది నేను అబద్ధం చెప్పట్లేదు, నేను సత్యంగా వీడియో చూసి చెప్తున్నా. ఆదాని రైల్వే రేపు కరీంనగర్ స్టేషన్ అని ఉండదండి, అంబానీ స్టేషన్ అని ఉంటుంది. సికింద్రాబాద్ స్టేషన్ ఉండదండి, అది ఆదాని ఇంకొక హిందూ స్టేషన్ అయిద్దండి. రైళ్ళు అండి, రైళ్ళు కూడా అమ్మేస్తున్నారు.
రైలు పట్టాలు ఉన్నాయి కదా, రైలు పట్టాలని కూడా అమ్ముతున్నారు. ఇది ఎంత దుర్మార్గం! దేశాన్ని అమ్మడం అంటే మేమేదో కావాలని రాజకీయం కోసం మాట్లాడుతున్నటువంటిది కాదు. పట్టాలు అమ్ముతున్నారు, స్టేషన్లు అమ్ముతున్నారు, విమానాలు అమ్ముతున్నారు, రక్షణ రంగం, అగ్నిపథ్ లాంటి దాంట్లో 4 ఏళ్లకు వచ్చి 4 ఏళ్లకు ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా రక్షణ, ఈ దేశం మాతృభూమి మాది, ఇది మేము దేశభక్తులం మేమని మాట్లాడేటటువంటి వాళ్ళు రక్షణ రంగాన్ని అమ్ముతున్నారంటే ఎవరికి ఉందండి దేశభక్తి? మీకుందా, మాకుందా? అసలు వీళ్ళెవరు స్వాతంత్రోద్యమంలో ఒక్క రోజు ఎవరు పని చేయలేదు. మేము దేశభక్తులము, యువతల వాళ్ళు వామపక్షాలు, మిగతా వాళ్ళు ఇట్లాంటి మురళి వాళ్ళు వీళ్ళందరూ దేశద్రోహులని ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ విషయాలు సీరియస్గా ఆలోచించకపోతే రేపు మనకి ఎన్నికలు నిలబడవు, మనకు అసలు ఎన్నికలే జరగవనేటువంటిది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అది తూచా తప్పక అమలయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టే ఈ బీజేపీని ఓడించాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని మేమందరం బస్సు యాత్ర ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నాం. దీన్ని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత యావత్ ప్రజానీకం మీద ఉందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.